భర్తను పోగొట్టుకుని తోడు నీడా కరువై దిక్కు ముక్కు లేక ఎన్నో సమస్యలతో అనాథలుగా రోడ్డు మీద పడ్డ భార్యల దీనాతి దీనమైన సంఘటనలను కొన్ని పత్రికలు ప్రచురించగా వాటి ప్రతిస్పందనతో మేము ఈ చిత్రాన్ని నిర్మించాం. అంతేకాని ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకో ఎవరిని కించపరిచేందుకో కాదని ఈ చిత్రంలోని పాత్రలు సంఘటనలు కేవలం కల్పితాలేనని తెలియజేస్తూ మీ బుద్ధ భగవాన్ క్రియేషన్. बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि దేవదాసి వంశస్థురాలైన జానకమ్మది. ఈమె భర్త ఉన్నాడో లేడో తెలియదు కాని నిండు ముత్తైదువులా ఉంటుంది. ఒంటరిది కావడం వల్ల తోడు కోసం 4 సంగీత కళాకారుల కుటుంబాలకు తక్కువ అద్దెకి తన ఇంట్లో స్థానం ఇచ్చి సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అయితే బ్రహ్మచారులను తన ఇంటి గడప కూడా తొక్కనివ్వదు ఈ జానకమ్మ. ఎందుకో తెలుసా? తన ఏకైక కూతుర్ని పాటలు పాడే ఓ కుర్రవాడు తన ఇంట్లో అద్దెకుంటూ ప్రేమ దోమ అంటూ మోసం చేసి పారిపోయాడు. దాంతో అమ్మాయి పాపం ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుండి బ్రహ్మచారులంటే ఆమెకి కోపం, కసి. ఈ విషయంలో ఆమె ఎంత జాగ్రత్తగా ఉన్నా ఓ బ్రహ్మచారి పెళ్లయిందని చెప్పి ఆమె ఇంట్లో స్థానం సంపాదించాడు. ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నారు? అతనే ఈ బాలసుబ్రహ్మణ్యం. ముద్దుగా అందరూ బాలు అని పిలుస్తూ ఉంటారు. స్టేజీ పార్టీలలో పాటలు పాడుతూ బతుకుబండి లాగిస్తూ ఉంటాడు. మంచితనంతో జానకమ్మను ఆకట్టుకుని తాను తల్లిలా భావిస్తాడు. పెళ్లాన్ని ఎప్పుడు తీసుకొస్తావని జానకమ్మ అడిగితే ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి దాటవేస్తూ ఉంటాడు. ప్రతిరోజు అందరూ కలిసి సరదాగా కచేరీ చేసుకుంటూ ఉంటారు. బాలు ఆలపిస్తుంటే హార్మోనియం వాయించే రాజుగారి కూతురు రమ్య డాన్స్ చేస్తూ ఉంటుంది. బాలుని ఆట పట్టిస్తూ ఉంటుంది. శాస్త్రీయ నాట్యానికే నిలయమైన ఈ లోగిల్లో శంకరాభరణాన్ని ఇంటికి పేరుగా పెట్టుకున్న ఈ జానకమ్మ ఇంట్లో ఇంత చెత్త డాన్సులా? ఆపండి ఆపండి, ఎందుకంత రెచ్చిపోతున్నారు? అత్తయ్య, అసలు దీనికంతటికి కారణం ఈ బాలుయే. ఎప్పుడు శాస్త్రీయ నృత్యమేనా? అప్పుడప్పుడు సెక్స్ డాన్సులు కూడా చెయ్యాలి అని చెప్పాడు బాలు. ఏం బాలు, నీకేమైనా పైచే ఎక్కిందా? ఇలాంటి ఇంట్లో కుప్పిగింతలు వేస్తున్నావు. నేను అదే చెప్పాను అత్తయ్య. ఇవన్నీ అస్సలు అత్తయ్యకి నచ్చవనే చెప్పాను. అత్తయ్యకి నచ్చకపోతే మనకేమిటి అంటూ పైగా నేను ఏఆర్ఎమానికి చోటాబాయినని ఇళయరాజాకి పెద్ద తమ్ముడని అన్నాడు. ఇంకో నన్నేమో సిల్క్ స్మిత్ అన్నాడు. సిల్క్ స్మిత్ చనిపోయి చార్నాళ్ళయింది. నాకు తెలిసి ఆపండియ్యా. ఇదిగో చూడండి, ఇంకోసారి ఇలా జరిగిందంటే మర్యాద ఉండదు అంతే. ముందు నీవే వాయిస్తాను. అందరు జాగ్రత్తగా ఉండండి. అందరు జాగ్రత్తగా డీటెయిల్స్ ఎఫెక్ట్ ఇచ్చా. ఆ ఎఫెక్ట్ ఎందుకు? నువ్వు ఉన్నావుగా ఎఫెక్ట్ కి. నన్ను ఇలా ఇరికిస్తావా? నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా నొక్కాలో నాకు తెలుసు, చూసుకో. నువ్వెప్పుడు ఎక్కడ ఎలా నొక్కినా నేను రెడీ. ఎందుకంటే నేను నీకు కాబోయే చిన్న సెటప్ కదా బాలు. బాలు, ఆ నొక్కులన్నీ నాకు చూపించవా? బాలు బాలు, నాకు చూపిస్తావా? బాలు దగ్గర వయ్యారాలు వలకబోస్తున్న తమ భార్యల్ని ఏమీ అనలేక త్వరగా పెళ్లాన్ని తెచ్చుకోమని బాలుతో వాళ్ళందరూ గొడవ పడుతూ ఉంటారు. బాలు వాళ్ళకి జవాబు కూడా చెప్పడు. వాళ్ళందరూ కోపంతో జానకమ్మ దగ్గరికెళ్లి బాలు పెళ్లాం తెచ్చుకుంటేనే ఇక్కడ ఉంచాలి, లేదా వెళ్లగొట్టాలి. అలా కాకపోతే మేమందరం ఇక్కడ నుండి ఖాళీ చేసి పోతాం అని గొడవ పెట్టుకుంటారు. బాలు బాలు, ఏమిటి అందరూ ఒకేసారి వచ్చేసారు? నీ పెళ్ళాం ఎప్పుడు వస్తుందయ్యా? అది నువ్వు కొత్త కథ చెప్పొద్దు. రోజు నీ ఇలాగే ఒక కొత్త కథ చెప్తున్నావు. ఇక మీదట నీ కథ వినడానికి మేము తయారుగా లేము. ఇంకా 2 రోజుల్లో నీ భార్య ఇక్కడికి వచ్చి పెళ్ళం ఉంటాక తేవడానికి
అంటే నా పెళ్ళం మా ఇంట్లో లేదు, వాళ్ళ అమ్మగారింట్లో ఉంది. అమ్మగారంటే సొంత అమ్మగారు కాదు, వేలు విడిచిన పిన్నమ్మగారు. పిన్నమ్మగారంటే సొంత పిన్నమ్మగారు కాదు. మళ్ళీ కొత్త కథ చెప్తున్నాడు అత్తయ్య. ఇదిగో మధ్యలో నీ క్యారెక్టర్ ఎంట్రీ లేదు. పిన్ని గారు, ఈ మాయలు మరాఠీ మాటలు మీరు నమ్మకండి. మాకు కావాల్సింది ఒకటే మాట, నీ పెళ్ళం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? తొందరలోనే. తొందరలోనే అంటే మాకు కుదరదు. 2 రోజుల్లో నీ పెళ్ళం ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. లేదా నీ సామాన్లు బయటేసి నీ ఇంటికి తాళం వేస్తాం. ఆపు ఆపు, ఈ డైలాగ్ నాది, నువ్వు చెప్తావేంటి? ఇదిగో బాలు, 2 రోజుల్లో నీ పెళ్ళం ఇక్కడికి రావాలి, లేకపోతే రూమ్ ఖాళీ చెయ్యాలి. ఏది ఈజీ అంటావు? అది కాదు పిన్ని. ఏది కాదు? ఈ జానికేమో ఒక్కసారి చెప్పినట్టు 100 సార్లు చెప్పినట్టు మా ఇంటి. మన పిన్ని గారు రజనీకాంత్ కాదు, మగరమ్మ ప్రభ. పాలు అక్కొచ్చేదాకా నన్ను ఉంచుకుంటే అన్ని చేసి పెడతా, అన్ని చూసి పెడతా. ఏమిటి నువ్వు చేసేది చూసేది? నా ఇంగోలా. ఇంగోలా అంటే నన్నంత మాట అంటావా? లంగోలా. లంగోలా? అదేంటి లంగోలా? అర్థం కాలేదా? చెవిటి పాడే చెప్తా. చెట్టంత అందగాన్ని పట్టుకుని అంత మాట అంటావా? చెంగోలా. అప్సరస్ లాంటి ఆడపిల్లని పట్టుకుని అంత మాట అంటావా? రమ్య, ఇంకా నువ్వు బతకడం వేస్ట్. ఎప్పుడు చస్తావు చెప్పు, డేట్ రాసుకుంటా. ఆ మాటలో అంత అర్థం ఉందా? నిన్ను నిన్ను చంపేస్తా. గురుగారు, ఇంగోలా అంటే ఏమిటండి? లంగోలాకి చెంగోలాకి కనెక్షన్ ఏంటి సార్? అర్జెంట్ గా దాని అర్థం ఇప్పుడే చెప్పేయాలా? ఆలోచించుకో. ఎప్పటికీ నీకు తట్టలేదనుకో, రేపు పొద్దున తెల్లారుజాము చెబుతా. శంకరాభరణం జానకమ్మ గారి ఇల్లు ఎక్కడండి? ఏమమ్మా, నేనేమన్నా చెవులో ఆకులు పెట్టుకుని వాళ్ళ కనపడుతున్నానా? సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు సరాసరి ఆమె ఇంటికే వచ్చి ఆమె ఇల్లు ఎక్కడని అడుగుతావా? ఇంతకీ ఎవరమ్మా నువ్వు? బాలసుబ్రహ్మణ్యం భార్యనండి. అంత పెద్ద గాయకుడు, సరస్వతీ పుత్రుడు అయిన బాలసుబ్రహ్మణ్యం గారి భార్య అయి ఉండి అది ఇలా రావడం? అవును, బాలసుబ్రహ్మణ్యం అంటే ఓహో, ఈ ఇంట్లో అద్దెకుంటున్నాడే బాలసుబ్రహ్మణ్యం. తేరగా తిని ఊరికే పాటలు పాడుతూ ఉంటాడు. ఆ బాలు భార్యవా? అవునండి. ఓ జానకం పిన్ని, బాలు పెళ్ళ వచ్చింది. వెంకటరమణి కొంచెం ముసుగుతి. నాకింకా పెళ్ళే కాదు, పెళ్ళం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ముసుగు సంగతి తేలుస్తా. అబ్బా, అంత సిగ్గెందుకమ్మా? నీ పెళ్ళని కొంచెం ముసుగు తీయమనవయ్యా. అమ్మ దొంగ, భలే బొంత కొట్టించావా? బాబాయ్ గారు అమ్మాయిని పట్టుకుని బాలు పెళ్ళ ఉంటావా? ఆ అమ్మాయి చెప్పింది. జాలీగా ఉన్నారు. అరే, ఇవాళ మన సూర్యగాడికి ఫుల్ ఫుడ్ దొరికిందిరా. నేను జోక్ కాదురా. ఓ సారీ, మాకు తెలుసులే. ఆగు ఆగు, ఈ అమ్మాయి దగ్గర నీ పప్పులే ముడుకోవు. ఈ సూర్య ప్లాన్ వేస్తే ఎలాంటిదైనా పడిపోవాల్సిందే. నాన్న చంటి, అన్న వెళ్ళి డాష్ కొట్రా. కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి, డాష్ కొట్టమని చెప్పింది మా బాసు. ఎవడండి బాసు? ఆడొక్కడు ఉన్నాడు. పదండి బాస్ దగ్గరికి. అది గిరిలే గిరిగిలే.
బాస్ కాదమ్మా వీడు. హౌ డే నేను కాదు వీడు. ఈ బుక్స్ తీసుకో. అమ్మాయిలంటే మీకు అంత పిచ్చారా? వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఓకే 1 hour లో వస్తాను. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే వెయిట్ చేయండి. ఓకే? ఈ 5 నిమిషాలు ఆ అమ్మాయి ఊరు, ఆ అమ్మాయి పేరు, వాళ్ళ నాన్న పేరు ఇవన్నీ ఎలా మీకు తెలుసుకుంటావా? గుర్తులు పడేటప్పుడు ఆ అమ్మాయి బుక్స్ తెరిచాను, తెలుసుకున్నాను. ఓకే? చెప్పండి, క్లాస్ కావాలా మాస్ కావాలా? పోలీసు వాళ్ళు రైడింగ్ తోటి బిజినెస్ డల్ అయిందన్నా. నాకు మజాలన్నా. నీకు ఏదైనా పర్లేదన్నా. నందు అన్నా ఓ క్లాస్ ని ఓ మాస్ ని పట్టుకరా. క్లాస్ తప్పించుకుపోయిందన్నా. పట్టుకురానికి మనోళ్ళు పోయినరు. మన దగ్గర ఇప్పుడు ఎవరున్నారా ఇక్కడ? మన దగ్గర ఉన్న 2 మాసే అన్నా. గట్లనే ఇద్దరు పట్టుకురా పో. గట్లనే అన్నా. అన్నా నెల రోజులకి 15,000 కాంట్రాక్ట్ లెక్కన పైసలు ఇచ్చి పట్టుకోపోండి. సమజైందా? ఎట్లనేనా? మా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు కదా, ఆ బ్రహ్మదేవుని తరం కూడా కాదే. నడు అన్న దగ్గరికి. వద్దు బాబు, అనవసర విషయాలు తల దూర్చొద్దు. వద్దు పద. అమ్మా, మన బాలు ఫైటింగ్ లో కూడా జమ్మే. మనోళ్ళు ఫుట్బాల్ లెక్క నాడుతుండు. పార్టీలా పాటలు పడతాడనా? గట్లనా? గైతే నడు. ఈ పొల్లి గిట్ల వదిలే. వదలకపోతే గట్లనా? గట్ల చూడు ఒకసారి. మనకెందుకు బాబు అంటే విన్నావా? ఎప్పుడు చూడు బాబా, ఎప్పుడు చూడు. నడు. తమ్మి చూసింది మర్చిపో, లేకుంటేనా చల్. జరిగించాలి కానీ పద. అది కాదమ్మా, ఆ అమ్మాయిని. బాబు పద, నా మాట విను. అరే ఇవాళ ఎలాగైనా ఆ అమ్మాయికి లైటింగ్ గుర్తి, ఆ అమ్మాయి నా గుప్పిట్లోకి తెచ్చుకుంటాను రా. ఏంట్రా నవ్వట్లేదేంటి? కాదుగా. అమ్మాయిని పడగొట్టడం నా ఒక్కడికే తెలుసురా, అదొక డిఫరెంట్ టాలెంట్. పోరా, ఈ రోజు నుంచి నేను నిన్ను మించిపోతా. అయితే ప్రొసీడ్. అరే గణేష్, నువ్వు వెళ్ళి అమ్మాయికి డాష్.
డాష్ కొట్టే పని నాది. ఓకే, ఆ అబ్బాయి చూస్తుంటే పిట్టపిల్ల పర్సనాలిటీ ఉంది. నీ బండ పర్సనాలిటీతో ఆ అబ్బాయి నేను చేసుకురా. చూస్తావుగా? ఓకే డన్. నాని, నీ బుక్స్ తీసుకో. రాణియా కావాలని వచ్చి ఒక ఆడపిల్లని డాష్ కొడతావా? అసలు ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారు నువ్వు? హలో, వదిలేయండి, నేను చూసుకోలేదు, పొరపాటున తగిలింటాడు. మీరు మాట్లాడకండి, మీకు తెలియదు. రేయ్, వీళ్ళ లాంటి వాళ్ళు కావాలని వచ్చి డాష్ ఇస్తారండి, మీకు తెలియదు. రేయ్, ఇంకొకసారి ఇలాంటి జరిగిందో కాళ్ళు నరికేస్తా. సారీ సార్. వెళ్ళిపో. అసలు ఇలాంటి వాళ్ళు పోలీసులకు పట్టేయాలని. రాణియా, మీరెవరు? నేను నీ చిన్నప్పుడు ఫ్రెండ్, నీ వేణి గుర్తుపట్టలేదా? మీ నాన్న జానకి రావయ్యా, మా నాన్న కైకాల సత్యనారాయణ. ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్. మరిద్దరం చిన్నప్పుడు గోళ్ళాట ఆడుకునేవాళ్ళు, గిల్లి గజ్జాలు పెట్టుకునేవాళ్ళు. అప్పుడు నన్ను జింగిటక్క అనేదాన్ని. అటువంటిది ఏం లేదే. చిన్నప్పుడు కదా, మర్చిపోయి ఉంటాం. ఇంతకు ముందు మిమ్మల్ని చూసినట్లేదు. పెద్ద అయిన తర్వాత మరి ఇద్దరం కలుసుకోవడం ఇదే మొదటిసారి కదా. రియం రియం రియం. ఏంటిది? ఫ్లాష్ బ్యాక్. మా నాన్న కైకాల సత్యనారాయణ వ్యాపార నిమిత్తం బొంబాయి వెళ్ళి కోట్లు సంపాదించాడు. తన చిన్ననాటి స్నేహితుడు జానకి రామని కలుసుకోవడానికి ఈ ఊరు వచ్చాడు. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ విడిపోకూడదని ఇద్దరు వియ్యంకులుగా మారదామని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆ క్షణాన్ని మీ ఇంట్లో నీ ఫోటో చూశాను. ఇలాంటి అందగత్య నాకు భార్య కాబోతుంది అన్న ఆనందంలో ఉబ్బి తబ్బిపోయాను రాని. అప్పుడే నువ్వు కాలేజీకి వెళ్ళావని తెలిసింది. నిన్ను కలుద్దామని వస్తుంటే ఆ బండోడు నిన్ను డాష్ కొట్టడం చూసి నా గుండె తరుక్కుపోయింది రాని. నా గురించి నీకు పూర్తిగా చెప్పాను. నువ్వు ఎస్ అంటే ఈ క్షణం నుంచే వాడిద్దరు భార్య భర్తలు. నా కోట్ల ఆస్తికి నువ్వే వారసాలి. మీ డ్రామా నాకు అర్థమైంది. ఆ వచ్చింది నీ ఫ్రెండే కదా? ఏం మాట్లాడుతున్నావు రాని? నన్నే అపార్థం చేసుకుంటావా రాని? నేను రాణి కాదు, లలిత. మా నాన్న జానకి రామయ్య కాదు, రాఘవరావు. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు. కథలు వినిపిస్తావు నాకు? ఈ బుక్ లో రాస్తుంది నా ఫ్రెండ్ పేరు. స్టాప్ ఇట్. సూర్య, నీ టాలెంట్ ముందు మేమెప్పుడు పనికి రావు. సూర్య రే, ఇక చూసుకోరా. రే, చెప్పినట్టు చాలి. ఓకే, అతను గుడ్డివాడమ్మా, అలా కొట్టేందుకు? నన్ను క్షమించండి. మీకేం దెబ్బలు తగలేదు కదా? పర్వాలేదులేండి. మీలాంటి మంచి వారిని ఢీ కొట్టి నేను ఎంత తప్పు చేశానండి. పుడితే నీ ఇలాంటి పుట్టుకపుట్టాలరా సూర్య. నువ్వు నవ్వురా, జీవితాంతం నవ్వుతూనే ఉండు. వద్దండి, బాధపడకండి. మీకు త్వరలో చూపు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాబాయ్, వెళ్ళొస్తానండి. ఎంతకాలం ఇలా బాధ్యత లేకుండా తిరుగుతావు? నీ ఎల్లరి చిల్లరి తిరుగులతో బయట తలెత్తుకోలేకపోతున్నాను. నీకు సిగ్గులేదురా? ఈ రోజు నుంచి ఆఫీస్ పనులను నువ్వే చూసుకోవాలి. డియర్ కొలీగ్స్, ఈ రోజు నుండి మన కంపెనీ వ్యవహారాలన్నీ మన బాస్ గారి రత్నం గారి పుత్ర రత్నం మిస్టర్ సూర్య గారు చూసుకుంటున్నారు. ఆయనకి మీరందరూ పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నాను. నేను రెడీ. నా పేరు సూర్య. ఈ రోజు నుండి మనం అందరం ఇలాగే నవ్వుతూ ఎంజాయ్ చేయాలి. ఓకే? ఓ నా చిన్న బాసు, నీ ఇంట్రడక్షన్ ఇంత హార్డ్ ఎఫెక్ట్ ఇవ్వాలా బాబు? సూర్య మేనేజర్. సార్, ఆ సీట్ ఖాళీగా ఎందుకుంది? ఓ ఆవిడ మన ప్రాజెక్ట్ డిజైనర్. సారీ సార్, లేట్ అయింది. చూడమ్మా, ఈయనే మన చిన్న బాసు, పేరు సూర్య. ఈయనే ఈ రోజు నుండి కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. మేనేజర్, నన్ను నా ఛాంబర్లకు తీసుకెళ్ళి మేనేజర్. అదేంటి చిన్న బాసు, ఇప్పటిదాకా బానే ఉన్నారుగా, సడన్ గా గుడ్డోడ్లా నడుస్తున్నారేంటి?
గుడ్డివాడిని మేనేజర్, నేను నిజంగా గుడ్డివాడిని. ఊరుకోండి చిన్న బాసు, ఆఫీస్కి వచ్చిన మొదటి రోజు మీరు మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. నేను అస్సలు గుడ్డివాడిని. ఇప్పటిదాకా కళ్ళున్న వాడిలా నటించాను. కళ్ళున్నోడిలా నటించడం మహాప్రభు? నడిపించు నావ నడిసన్. అదేంటమ్మా గుడ్డి వాళ్ళకు అడ్డుగా నిలబడతావేంటి? తప్పుకో. ఆపండి మీ డ్రామా. చూడండి, మీరు పెద్ద ఇండస్ట్రియలిస్ట్. మీ స్టేటస్ కి తగ్గట్టుగా బిహేవ్ చేయండి, లేదంటే స్టాఫ్ ముందు చులకనవుతారు. ఆడపిల్లని ఆకట్టుకోవాలంటే గుడ్డివాడిగా కుంటివాడిగా నటించనవసరం లేదు. మంచితనంతో, మంచి పనులతో, మంచి పద్ధతులతో ఆకట్టుకోవచ్చు. ఐఎమ్ వెరీ సారీ. ఎనివే, ఒక మంచి స్నేహితురాలు ఇప్పటికి నాకు దొరికిందని సంతోషపడుతున్నాను. మీరు ఏమి అనుకోనంటే నాదో చిన్న మనవి. ఇంగోలా అంటే ఏమిటండి? లంగోలాకి చెంగోలాకి కనెక్షన్ ఏంటండి? ఇంగోలా, లంగోలా, చెంగోలా. లంగోలా ఇంగోలా అయినప్పుడు చెంగోలా ఇంగోలా కదా. ఇంగోలా చెంగోలా అయినప్పుడు లంగోలా చెంగోలా కదా. ఇంగోలా ఇంగోలా అయినప్పుడు లంగోలా లంగోలా ఎందుకు కాదు? చెంగోలాయే ఇంగోలా అవుతుంది. ఎందుకంటే ఇంగోలా ఇంగోలా అయినప్పుడు చెంగోలా ఇంగోలా చెంగోలా కాకుండా పోతుందా? ఇంగోలా చెంగోలా అయినప్పుడు చెంగోలా ఇంగోలా కాకుండా పోతుందా? ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. మర్యాదగా నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చేయి, లేదంటే పెళ్ళని అబద్ధం చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నా చేత వ్యభిచారం చేయిస్తున్నామని జానకమ్మ గారితో చెప్పేస్తాను. మొగుడు పెళ్ళాలని నన్ను కోసం చెప్తావా రాస్కల్? వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఇంకా నువ్వేంటే బయలుదేరు. మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఎవరైనా అబద్ధాలు చెప్పి నాటకం ఆడేవాళ్ళు ఉంటే వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేయండి, లేకపోతే వాళ్ళకి పట్టిన కత్తే మీకు పడుతుంది. బయలుదేరండి ఇక్కడ నుంచి. బాబు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? భలే వాడివే. నువ్వెలాంటి వాడివో నాకు తెలియదు. అన్నట్టు మర్చిపోయాను, నువ్వేదో ప్రోగ్రామ్ ఒప్పుకున్నావంట. వాళ్ళు వచ్చి వెళ్ళారు, ఒకసారి వాళ్ళని కలు. అలాగే. Thank you.
చూడమ్మా లలిత, 2 నెలలు అర్జెంట్ గా కట్టావంటే ఇటు నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను, నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. అదేంటి అంకుల్, వారం రోజుల్లో కట్టేస్తానని నిన్న మీకు చెప్పాను, మీరు సరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా కట్టమంటున్నారు. మీకు తెలుసుగా, డబ్బు కంపెనీ నుండి రావాలి, ఎండీ గారు లేరు, అందుకే ఆలస్యమైంది. నాకు ఈ స్టోరీలు చెప్పొద్దమ్మా. నిన్న సరే అన్నాను, ఈ రోజు సారీ అంటున్నాను. కంపెనీ నుంచే తెస్తారో లేక బ్యాంకే దోస్తారో మీరేం చేస్తారో నాకు అనవసరం. నాకు 2 నెలలు అద్దె ఈ క్షణమే ఇప్పుడే నాకు కావాలి, అంతే. తీసుకోండి అంకుల్, ఇంతకన్నా నేనేం చేయలేను. చూడు మిస్టర్, ఆడవాళ్ళన్న కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తావా? ఎంత డబ్బు కావాలి తీసుకో. వస్తానమ్మా. ఇంకా ఏమైనా ఉంటే ఆఫీస్కి వచ్చి తీసుకో. అలాగే. మీరు వెళ్ళండి. మీరు వచ్చి కాఫీ తాగండి. రండి. ఓహో, ఇదంతా మీ ప్లాన్ అన్నమాట. చెప్తా. హలో, ఫిల్టర్ కాఫీ ప్లీజ్. వై నాట్, ష్యూర్. బ్యూటిఫుల్. ఏంటి కాఫీయా? కాదు, మీరు. చిన్న బాస్, మిమ్మల్ని మాట్లాడగనా? నన్ను లవ్ చేస్తున్నారా? ప్రాణం కన్నా ఎక్కువగా లవ్ చేస్తున్నాను. ఈ రోజు కోసం 1,00,000 కళ్ళతో ఎదురు చూసే లల్లి. 1,00,000 కళ్ళతో అనరండి, 1000 కళ్ళతో అంటారు. ఇది రొటీన్ డైలాగ్, నాది వెరైటీ డైలాగ్. నేను నిజంగా చాలా అదృష్టవంతుని. మన ఇద్దరి థాట్స్, మెంటాలిటీస్ సేమ్ టు సేమ్ కలిసిపోయాయి. ఓ గాడ్, మెనీ మెనీ థ్యాంక్స్. మీరు స్నేహితులుగా దొరకడం నా అదృష్టంగా భావించాను. కానీ ఏంటి ఏదో మెలిక పెడుతున్నావు? బాస్, మీరు ఫోటో చూడండి. మీ ఫాదరా? అతను ఫాదర్ లో కనిపిస్తున్నాడా? సారీ, బ్రదరా? ఓహ్, ఫాదర్ బ్రదర్ కాక వేరే ఇంకెవరు ఉండరా? అయితే నీ లవరా? నో 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 నో, నీకు లవరెవరు లేరు కదా. అయితే పోస్ట్ మ్యాన్ అయి ఉండొచ్చు కదూ? పోస్ట్ మ్యాన్ కాదు బాస్, అతను నా లవర్, మై వుడ్ బి. బాస్, హలో. చూసావా, నీ లవర్ గురించి నీ చేత ఎలా చెప్పించాను? దట్ ఈస్ సూర్య. ఏంటి బాస్, ఫీల్ అవుతున్నారా? ఎందుకు? నో 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 నో, నో ఫీలింగ్స్, నో వరీస్. నేను నిన్నాట పట్టించాను, నువ్వు నన్నాట పట్టించావు. దట్స్ ఆల్. బ్యాలెన్స్, వి ఆర్ ఫ్రెండ్స్. సూర్య మంచి బాలుడు అని పేరు తెచ్చుకుంటే నీతో స్నేహం చేస్తాను. ఓకే, డన్. ఇప్పటి నుంచి ఈ సూర్య నువ్వు చెప్పినట్లే వింటాడు. ఇంతకీ నీ లవర్ని నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు? అతి త్వరలో. మొత్తానికి సూర్యుని బుద్ధిమంతుడిని చేసి ఫ్రెండ్ చేసుకున్నావు అనమాట. మరి నీ వెంట పడే రమ్య విషయం ఏంటి? ఇవాళ నేను ఆ పిల్లకి పెద్ద షాక్ ఇచ్చాను. షాకా? ఎలా? త్వరగా చెప్పు ప్లీజ్. ఎలాగంటే, ఎవరు నువ్వు? అదేం ప్రశ్న అండి? చేతిలో సీసా, భుజం మీద సాలువా, దట్ ఈస్ దాస్. అబ్బో, అందరికి తెలుసులే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? నేను ఎందుకు వచ్చాను? నేను ప్రేమికుణ్ణి. పెద్ద ప్రభుదేవా, నీ ముఖానికి అంత సీను కూడా ఉందా? అసలు ఇక్కడ ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకు వచ్చానంటే
ప్రియురాలు ఎక్కడుండే ప్రేముడు అక్కడ ఉంటాడు. ప్రియురాలా? అవునా ఎక్కడ బాబు? నా ప్రియురాలు ఎవరో తెలియదా మీకు? ఎవరు? నా ప్రియురాలు నా ప్రియురాలు ఇదే. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? నీ ప్రియుడిని నన్ను పట్టుకుని వాయు అంటావా? నీకు చాక్లెట్ కొనివ్వలేదన్న కదా అలా అలా ఇదిగో చాక్లెట్ తినమ్మా తిన. చిచి వీడెవడో మెంటల్లో ఉన్నాడు అత్తయ్య. నన్ను నీ ప్రియుని పట్టుకుని మెంటల్ గా అంటావా? లేదు ఇంక నేను బతుకుడు వేస్ట్. చచ్చిపోలే 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 కచ్చేది. అయ్యి బాబాయ్ మీ దగ్గర కత్తుందా? లేదు, శృతి చేసుకునే సుత్తుంది. మీ దగ్గర కత్తుందా? మంచి ఫ్లూట్ ఉంది. ఫ్లూట్ దగ్గరండి. అయ్యి బాబాయ్ ఇప్పుడు నేనేం చేయాలి? చచ్చిపోలే చచ్చిపోలే కదా. గురుగారు నమస్కారం సార్. నమస్తే సార్ మీ దగ్గర కత్తుందా? ఎందుకు? ఎందుకేంటి సార్? పొడుచుకుని చచ్చిపోయాను సార్. దేనికయ్యా? దేనికేంటి సార్? నా ప్రియురాలు నన్ను సార్ మెంటల్ గా ఉంది సార్. వాట్? రమణిని హూ ఆర్ యు అందా? అవును సార్. మెంటల్ కేసు అందా? అవును సార్. ఎంత మోసం! అవును సార్, నేను మోసపోయాను. ఒక అందమైన ఆడదాని చేతిలో మోసపోయాను. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం? ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? బాబు దగ్గకుండా పాట ఆపేసావిట. నాకు దగ్గడం చేత కదయా. అమ్మయ్య బతికిపోయా. బాలు గారు నాకు దగ్గడం చేత కాకపోయినా సరే నేను చచ్చిపోతాను. రమ ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. ఏమిటి బాలు ఇదంతా? ఇదంతా మోసం. నిజంగా వీడెవడో నాకు తెలీదు. నాకు తెలుసు. ఇతని పేరు దేవదాసు, రాష్ట్ర తాగుబోతు సంఘానికి ప్రెసిడెంట్. అయినా నా మంత్లీ ఇన్కమ్ ఎంతో మీకు తెలుసా? ఎంతేంటి? 100 సారా బాటిల్స్, 100 కళ్ళు బాటిల్స్, 100 ఎంసీ క్వార్టర్స్. ఎంసీ క్వార్టర్స్? అదేంటయ్యా ఎమ్మెల్యే క్వార్టర్స్ లా? అదంతే పెద్ద సంపాదనే. వీళ్ళిద్దరూ కలిసి తిరగటం నేను కళ్ళారా చూశాను పిన్ని. ఏమయ్యా దేవదాసు? ఆడాడా నీ అప్ప నువ్వేరా? సారీ బస్సు ఏం చెప్పు. ప్రేమ గుర్తుగా రమణికి ఏమైనా ఇచ్చిందా? ప్రెసెంటేషన్ రింగ్ నా ప్రేమకు తీపి గుర్తు ఇదిగో. ఇది సారా ప్యాకెట్. సారీ సార్, ఇదిగో. అరే ఇది నేను రమ్యకి ఇచ్చిన. దేవదాసు నీ ప్రేమ ప్రూవ్ అయిందిరా. రమ నీకే సొంతం. కమాన్ ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడిది? అది నేనే రమ దగ్గర కొట్టేసి ఆ తాగుబోతుకి ఇచ్చేశాను. ఆ సరే లలిత, అక్కడ జానకమ్మ ఇంట్లో నాకు దినదిన కన్నంగా ఉంది. ఆమె నన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటోంది. అటువంటి అమ్మకు నాకు పెళ్లి కాలేదన్న విషయం తెలిస్తే ఆమె తట్టుకోలేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి. బాలు, పెళ్లి చేసుకోవాలని, నీతో ప్రేమను పంచుకోవాలని నాకు నీకంటే ఎక్కువగా ఉంది. ఇంకొంతకాలం ఓపిక పట్టు బాలు. దయచేసి నన్ను అర్థం చేసుకో. కూల్ డ్రింక్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఏంటి 1/2 వాళ్ళిద్దరు? 1/2లే. ప్రతిరోజు జరిగే సంఘటనని ఒకరికొకరు చెప్పుకుంటే ప్రేమికుల వాళ్ళు. అందరూ వినండి. మన బాలుకి పెళ్ళాం దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. వినాలనుకునేవారు అందరూ రావచ్చు. ఉత్తరమా? ఎక్కడి నుంచి? ఎవరి దగ్గర నుంచి? బాలు పెళ్ళాం దగ్గర నుంచి. ఏమిటమ్మా ఇది? దండోరేసి పిలవడానికి ఇది ఏమన్నా కోర్టు నోటీసా? కొత్త పిక్చర్ రిలీజా? రాత్రిపూట ఉత్తరం రావటం ఏంటమ్మా విచిత్రం కాకపోతేను. మధ్యాహ్నం వచ్చి ఉంటుందిలేండి. ఓహో, మీరే చదువుకోండి. అలాగే. గంగా భగీరథుడైన భర్త గారికి. అయ్యో, ఇక్కడ రాసుంది. మీ భార్యనైన నేను మిమ్మల్ని దీవించి వ్రాయినది ఏమనగా. భర్తను దీవించడం ఏమిటండి? ఇది ఎక్కడ సాంప్రదాయం? అలా రాసిందండి. పక్కింటి కుర్రాడి దయ వల్ల నేను క్షేమంగానే ఉన్నాను. అవునండి, పెళ్ళాన్ని వదిలేస్తే అంతే మరి. నువ్వు నోరు మూసుకో. మీ దగ్గర నుంచి ఒక్క ఉత్తరం కూడా రాలేదు. మీతో పాటు కాపురాలు చేస్తున్న ఆ దద్దమ్మలైనా కనీసం మీతో ఒక ఉత్తరమైనా రాయించచ్చు కదా. చూసారా మా గురించి ఎంత గొప్పగా రాసిందో. దద్దమ్మలు అన్నది ఏమిటి? మనం దద్దమ్మలమా? ఆపండి.
ఏమయ్యా బాలు, నీ పెళ్ళాన్ని దృష్టిలో మేము దద్దమ్మలమా? అసలు ఆవిడ ఉద్దేశం ఏమిటి? తేల్చుకుంటాను, ఇప్పుడే తేల్చుకుంటాను. ఆ అమ్మాయి కరెక్ట్ గానే రాసింది. నువ్వు ఆపు చిందులు. అమ్మా దయచేసి మీ పోట్లాట ఆపండి. నేను ఈ రాత్రికే బయలుదేరి వేకూజామనే మీ కౌగిట్లో వాళ్తాను. సంవత్సరం నుండి ఆమె ఒంటరిగా ఉందిగా. అదేం కాదు, పక్కింటి కుర్రాడుతో ఉన్నట్టుగా రాసిందిగా. అబ్బబ్బబ్బబ్బా, రాక రాక బాలు పెళ్ళ వస్తుంటే మీరేంటి కదా? నువ్వు చదువు. ఇంటికి ఎలా వస్తున్నావు? అది కూడా రాసింది నువ్వు ఉండమ్మా. నేను ఎలా వస్తానో నీకు అనవసరం. వేకూజామున 4-5 గంటల మధ్య నీ కౌగిట్లో వాళ్తాను అని రాసింది. ఇంటికి ఆ అమ్మాయికి అడ్రస్ ఎలా తెలిసిందో? అమ్మాయి దూకుడు చూస్తుంటే కైలాస పర్వతమైన కాకాహొట్టు. మన పడగది శుభ్రం చేసి పెట్టండి. ఇట్లు నీ పెళ్ళాం సఖి. పెళ్ళాం సఖి ఏమిటండి? ప్రియ సఖి రాయాలి కానీ ఆ చదువులు సరస్వతి ఇలా రాసి పెట్టిందండి. ఆ అపర సరస్వతి దర్శనం ఎంత తొందరగా చేసుకుంటే అది సరే గురుగారు. ఇంగోలా అంటే ఏమిటండి? లంగోలాకి చెంగోలాకి కనెక్షన్ ఏంటి సార్? ఇక్కడ కాదు, నాతో చెప్తా. బాలు, నన్నే ఆట పట్టిస్తావా? నా తడాక చూసావుగా. రమ్మా, నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఆట పట్టించడానికి కొన్ని పద్ధతులుంటాయి. అరే, నువ్వు పెళ్లి కావాల్సిందనివి. అందుకేగా బాలు నీ వెంట పడుతుంది. నేను పెళ్ళైన వాడిని. అయితే ఏమైంది హీరో? ఇద్దరు పెళ్ళాలు ఎంతమందికి లేరు? ఎంతమంది కాపురాలు చేయటం లేదు? నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఐ లవ్ యూ. ఇదేం పిల్లరా బాబు? చెప్పండి గురుగారు. అబ్బా, ఈ రమ్మితో వేగలకు చచ్చిపోతున్నాను. ఎవరు మీరు? ఏం కావాలి? లొల్లు చేయదు. నిన్ను ఏడనో చూసినా. ఏడ చూసినా యాదకొచ్చింది. నువ్వు పాటలాడి కదూ. మీరెందుకు వచ్చారయ్యా? చెప్పండి ముందు. గవని తర్వాత సంగతి. ఇదిగో దీని పేరు మేనక. పోలీసులు నా ఎంట పడుతుండ్రు. ఈ రాత్రికి ఇది గెండే ఉంటది. పొద్దుగా వచ్చి తెచ్చుకోపోతా. ఈ అమ్మాయి ఎక్కడా ఒంటరిగా నాతోనా? కుదరదు. ఏయ్, ఈ అమ్మాయి తీసుకెళ్ళు. అమ్మయ్యా, ఎవరు చూడలేదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఎక్కడికి వెళ్తుంది? ఆకలితో ఉన్నట్టున్నా. తిను తిను. సరిపోయిందా? ఇంకా కావాలా? ఇదెక్కడ కొనరా బాబు? ఇదేదో నా పంపు ముంచేట్టుంది. ఈ సీను జానకమ్మ చూసిందో నచ్చేనే. నువ్వు సిగరెట్ తాగుతావా తల్లి? ప్యాకెట్ దొరుకుతుందా? పిక్ పాకెటా? ప్యాకెట్ అంటే తెలియదు. ఏం మగడవయ్యా నువ్వు? ప్యాకెట్ అంటే సారా ప్యాకెట్. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. భగవంతుడా, స్వామి, ఏమిటి పరీక్ష? నేనేం ద్రోహం చేశాను? ఏంటిని? అదేమిటయ్యా, లోపలికి రానికుండా అడ్డొస్తావేంటి? నీ పెళ్ళని నేను చూడకూడదా? పెళ్ళా? నాకింకా పెళ్లి కాలేదు. నా పెళ్ళం ఇంకా రాలేదు. అలాగా ఉండు. నా పెళ్ళం రాలేదు. ఇంకా రాగానే అబద్ధాలు కూడా మొదలెట్టావన్నమాట. తప్ప బస్సు మిస్ అయిందేమో, రేపు వస్తుంది. కడుపు గుడగడమంటుంది. అయితే అర్జెంట్ వెళ్ళు. మీరు వెళ్ళండి పిన్ని. అరే వెళ్ళవయ్యా. మీరు వెళ్ళండి. నీ గడబడైతే నన్ను వెళ్ళమంటావంటే వెళ్ళంటుంటే వెళ్ళ పిన్ని. బాలు సెలెక్షన్ సూపర్. అందరూ ఒకసారండి. బాలు పెళ్ళాం ఎలా ఉంది? లక్షణంగా ఉంది. లక్షణంగా ఉంది పిల్ల. లక్షణంగా ఉంది పిల్ల.
అజంత్రా శిల్పంలా ఉంది. ఆ హైట్ వెయిట్ అచ్చు గుద్దినట్టు బాలుకు జోడి రాసి పెట్టిందంటారు ఇదే కావచ్చు. మంచి సెలక్షన్. మంచి పిల్లల్ని సెటప్ చేసుకున్నాడు అన్నం అంటారు ఇదే. ఇక చూసింది చాలు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నువ్వే బాగా చూసుకో నీ పెళ్ళం. బాధపడుతున్నారు. పెళ్ళయిన వాడి మీద ఆశలు పెంచుకోవడం నీదేదో. ఇప్పుడు బాధపడి లాభం ఉంది చెప్పు. బాధపడక, ఏదో నీ ఆనందం కోసం ఇలా ఆట పట్టిస్తున్నావు అనుకున్నానే గాని ఇంతలా ఆరాధిస్తున్నావు అనుకోలే. ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పు, జరిగింది మర్చి. పదమ్మా పద. అదిగో వచ్చేసాడు రౌడీ అన్న వచ్చేసాడు. ఇక బయలుదేరమ్మా కళమ్మ తల్లి. మీరెవరు? శంకరన్న పంపించిండు. అమ్మయ్యా, త్వరగా తీసుకెళ్ళండి. ఒక్క పూటకి నా తల తిరిగిపోయింది. పదండి పోదాం. నేను నిన్ను తీసుకపోనికి రాలే. మరి అన్నని సెల్లో పెట్టిండ్రు, వీలు దొరకలే. అంతదంకా ఈ పోర్ని ఏడే ఉంచమనిండు. ఏమన్నా తేడా వచ్చిందో మంచిగుండదని చెప్పిండు. అరే చల్రా చల్. సమజైందా పోరి, వస్తా మళ్ళా. ఎవరు వాళ్ళు? ఎవరో అడ్రస్ కోసం వచ్చారు. ఓహో అలాగా. ఏమిటి ఏమైంది? వీళ్ళిద్దరూ మొగుడు పిల్లలు కాదత్తయ్య. అది నీకెలా తెలుసు? మెళ్ళ తాళ్ళు లేదు, కాళ్ళకి మెట్లు లేవు, చేతులకు గాజులు లేవు, నుదుటిన బొట్టు లేదు, తల్లో పువ్వులు లేవు. ఏం బాలు, నిజం చెప్పు. అది నీకు పెళ్ళామనా లేకపోతే నాతో అబద్ధం చెప్తున్నావా? ఎందుకండి భయపడతారు? నేను ఎక్కిన బస్సులో దొంగలు నా గాజులు తాళి బొట్టు అన్ని కొట్టేశారు. పాపం దానికి ఆయనేం చేయగలరు? మరి మెట్టెలు కూడా కొట్టేశారా? బొట్టు కూడా కొట్టేశారు తల్లి. పువ్వులు కూడా కొట్టేశారా? అబ్బబ్బా, నువ్వు ఊరుకోవి, ఏదో ఒకటి చెప్తుంటావు. నువ్వేమో అనుకోకమ్మా. ఆ దొంగ సచ్చినాడు ఆఖరికి మెట్లు కూడా లేకుండా చేశాడు. నువ్వుండు, నీ వెళ్ళి పసుపు కొమ్మ తీసుకొస్తాను. బోసి మెడుతూ ఉండకూడదు. నిన్ను బాగానే కాపాడానుగా. కాపాడటం కాదు, నన్ను ఇంకా ఇరికించేశావు. ఏంటి బాను ఇరికిచ్చేసావంటున్నావు? నువ్వెవరే? ఇరికించుకుంటాను, కవ్వించుకుంటాను, కౌగిలించుకుంటాను, అవసరమైతే ముద్దు కూడా పెట్టుకుంటాను. నీకెందుకే? నా మగుడు నా ఇష్టం. పసుపు తాడు రెడీ, వేసేయ్ బాలు. ఏంటి బాలు ఆలోచిస్తున్నావు? ఏం లేదు, భార్య మెడలో బంగారు తాళి వేయాలనుకున్నాడు. పాపం పసుపు తాడు వేయడానికి కొంచెం ఆలోచిస్తున్నాడు. ఏమిటి బాలు ఆలోచిస్తున్నావు? అమ్మాయి మెడలో తాళి వేయి. అలా చూస్తున్నావు? అక్షంతలు వేసి దీవించు. నీకేమైందే? పదా. అరే ముందు నీకు పెళ్లి చెయ్యాలి. తలనొప్పిగా ఉందా? అమృతాంజలి ఎక్కడుందో చెప్పండి, వర్ధన చేస్తాను. నన్ను ఎందుకు తల్లి బ్రహ్మరాక్షసులా చంపుకు తింటావు? నన్ను వదిలే, నీకు దండం పెడతాను. ఇలా చిల్లర వేషాలు వేసావంటే నేను బయటకు గెంటేస్తాను. నీకు దండం పెడతాను తల్లి, గొడవ చెయ్యొద్దు, నన్ను బజార్న పడేయొద్దు. ఈ సమస్య నుండి నేను బయటపడే వరకు కొంచెం సంసారపక్షంగా ఉండు తల్లి. సరే, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. బంగారంలో పడుకో. హలో హలో, ఒక సారా ప్యాకెట్ కావాలి, తెచ్చిస్తావా? తాగి పడుకుంటే మళ్ళీ నిద్ర వస్తుంది. సారా ప్యాకెట్ కిరోసిన్ ఇస్తాను, తాగి పడుకో. హాయిగా పైలోకానికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. అంత కోపం ఎందుకు బావా? బావా ఎక్కడ దొరికిందిరా బాబు? కర్మ కర్మ.
ఎంత మంచివాడు. ఓ భగవంతుడా, ఈ అమాయక చక్రవర్తి దగ్గరకు నన్ను పంపినందుకు నీకు శతకోటి దండాలు. ఎక్కడికి పూల రంగుల్లా తయారై బయలుదేరావు? రికార్డింగ్ కంపెనీకి వెళ్తున్నాను పిన్ని. మీరు వెళ్ళకపోతే రికార్డింగ్ ఏం ఆగిపోదు గాని 3 రాత్రులు అయ్యేదాకా నువ్వు మాత్రం గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అర్థమైందా? ఇవి తీసుకెళ్లి నీ పెళ్ళానికి ఇవ్వు. ఇంకా రాలేదు అంటే లలిత ఏదో అర్జెంట్ పని వల్ల రాలేకపోయి ఉంటాడు. కూల్ డ్రింక్ తీసుకోండి అమ్మగారు. ఎంత అర్జెంట్ పని ఉన్నా బాలుగారు అమ్మగారితో చెప్పి వెళ్ళాల్సిందే. ఏం జరిగిందో ఏమిటో. ఐఎమ్ సారీ సూర్య, నేనేదో పరధ్యానాలు ఇచ్చాను. షేర్ అంటూ చేసుకుంటే బాలుతోనే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లలిత టైం పది దాటింది, మళ్ళీ రేపొద్దాం. అదే
సిగ్గులేదు పరాయి మగాడితో ఇలా నీచంగా ప్రవర్తించడానికి? ఇంకోసారి ఇలా ప్రవర్తించావంటే నువ్వు నా భార్య కాదని జానకమ్మకి చెప్పేస్తాను. చెప్పండి, చెప్పిన మరుక్షణమే మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. దానికి సిద్ధమైతే మీ ఇష్టం. చిచి, మరి బరి తెగించి మాట్లాడుతున్నావు. నేనేదో తెగిన గాలిపటం లాంటిదాన్ని. ఎప్పుడైనా ఎక్కడికైనా ఎగిరిపోతాను. కానీ నేను ఇక్కడ ఉండటం వల్ల, మీ భార్యగా నటించడం వల్ల మీకే లాభం, కానీ నాకు కాదు. తెలిసిందా బాలు? నేనేదో సరదాగా అల్లరి చేశాను, దానికే అంత సీరియస్ అయిపోవాలా? బాలు 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 ఏం బాలు, ఈ అమ్మాయి నీ పెళ్ళం కదా? అత్తయ్య, నేను చెవులారా విన్నాను. వీళ్ళిద్దరూ నిజం ఒకటి చాలే, పెళ్ళాలి. నువ్వు నోర్మి. ఏమనక బాలు నీ మొగుడు కాడా? కాదు. ఏమిటి బాలు, నిన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నానే, నన్నే మోసం చేస్తావా? చచ్చా, ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండదు. వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఆగండి అత్తయ్య, జరిగిన దాంట్లో తప్పేదైనా ఉంటే అది నాదే, కానీ నా భర్తది మాత్రం కాదు. నా భర్త? అవును. ఇప్పుడే కదా నా మొగుడు కాదన్నావు. పెళ్ళేని ఏడాది కాపురానికి వచ్చానని ఆయన నా మీద అలిగారు. దానితో కోపంతో నువ్వు నా భార్య కాదు పో అన్నారు. దానికి రోషం వచ్చి నువ్వు నా భర్త కాదు పో అని నోరు జారాను. క్షమించండి అత్తయ్య. అయ్యయ్యో, ఇది మొగుడు పెళ్ళాల గిల్లిగెచ్చాలన్న మాట. ఇదిగో అనవసరంగా నీ మాట విని అపార్థం చేసుకున్నాను. అయినా మొగుడు పెళ్ళాల మధ్యలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. క్షమించు బాబు, నువ్వు అబద్ధం చెప్పావు అనేటప్పటికి తట్టుకోలేకపోయాను. ఇంకొకసారి అనవసరంగా వాక్యావంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. చెప్తే ఏంటి, నీకు బాలు అంటే అంత ఇష్టమా? ఇష్టమంటే బాలుని వదిలేస్తావా? వదిలేయడం ఎందుకు? నీకు ఇష్టమైతే మన ఇద్దరు 50-50 చేసుకుందాం. ఇదిగో, అది పిచ్చిది, దాని మాటలు నమ్మకు. నిన్ను ఆట పట్టించాలని అలా మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళి పని చూసుకో. వెళ్ళు వెళ్ళు. నేను చెప్పేది నిజమే, 50-50. ఇదిగో, వచ్చిందని వచ్చినట్టు గుట్టుగా ఉండొచ్చు కదా. నీ వాలకం చూస్తుంటే ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అవుదామని ప్రయత్నం చేస్తున్నట్టుంది. మీరు అనుకుంటున్నది నిజం కాదు. ఆ ఆలోచన నాకే కోసనా లేదు. పంజరంలో ఉన్న చిలకను స్వేచ్ఛగా వదిలితే అది హాయిగా విచ్చలవిడిగా ఎగురుతుంది. నా పరిస్థితి అంతే. అనుకోకుండా దొరికిన ఈ ఆనందానికి నేను ఉక్కిరి బిక్కిరి అవుతూ ఎంతో ఆనందంగా చిందులేస్తున్నాను. నా ఈ ప్రవర్తన వల్ల మీకేదైనా ఇబ్బంది కలిగి ఉంటే, నేను మీ మనసు ఒప్పించి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. కాఫీ అండి. చాలే వెనక లేవండి. ఏమండి కాఫీ? కాఫీ వద్దు, ఏమవుతు. ఏమైంది మెనక? ఏమిటా చప్పుడు? ఏమన్నా పగిలిందా? అది ఏమిటి బాలు, మళ్ళీ ఏమన్నా గొడవ పడ్డావా? అలాంటిదేం లేదత్తయ్య, నా చేతిలోంచి కప్పు జారిపడింది. ఆయన నన్నేమనలేదు. మరకలేవి కనబట్టలేదు అత్తయ్య. చిచ్చే, ఊరుకో. సరే సరే, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. అన్నట్టు ఇంకొక విషయం, ఈ మిగిలిన 2 రాత్రులు పూర్తి అయ్యేదాకా మీరు అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. అర్థమైందా? అదేంటి పిన్ని? షో, ఈ జానకేమో ఒక్కసారి చెప్పిందంటే 100 సార్లు చెప్పినట్టు. మైండ్ ఇట్. ఏంటి ఫైటింగా? అవును. ఎందుకు? రాత్రి 6 సార్లు పాట పాడాడు. 7వ పాడతానంటే నేను వద్దన్నాను. 6 సార్లా? అమ్మ బాలు, తొందరగా రా, బయటికి వెళ్ళాలి. వస్తున్నా అత్తయ్య, వస్తున్నా. ఆ ఫోటో ఎవరిది? నాకు కాబోయే భార్య. మీకింకా పెళ్లి కాలేదా? లేదు. మరి మీకు పెళ్ళైందని జానకమ్మ అత్తయ్యకి ఏం చేయను? ఆవిడ బ్రహ్మచారుల కొంప అద్దెకివ్వదు. బతుకు తెరువు కోసం పెళ్ళైందని, పెళ్ళం త్వరలో వస్తుందని చెప్పాను. ఆమె మంచితనం ముందు ఈ అబద్ధాలని
ఇంతలో ఏం జరిగిందో నీకు తెలుసుగా? ఆ ఫోటో నేను చూడొచ్చా? చాలా బాగుంది, మంచి జోడి. మీలాంటి మంచి మనిషికి భార్య కాబోతున్న ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. కానీ మరి రమ్య విషయం? ఏదో సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. కాఫీ కప్పు విషయంలో ఐఎమ్ వెరీ సారీ. లలిత, నీ బాలుకి ఏమైందో ఏమిటో, రెండో రోజు కూడా రాలేదు. సార్ వదిలి ఏంటి నిద్ర పట్టట్లేదా? నాకు నిద్ర పట్టట్లేదు. పక్కలోకి రమ్మంటావా? ఏంటి పక్కలోకి వచ్చేది? పడుకో. పక్కలోకి వస్తున్నట. పక్కలో కొంత కోపం, పడుకుంటానులే. జగద్గురవే హే కామితార్థ ప్రదాయ సర్వజన శ్రేష్ఠ మనోభీష్ట ఫల ప్రదాయ సకల సద్గుణ తేజో విరాజిత భాస్కరాయ నమో నమామి శ్రీ శిరిడి సాయినాథాయ నమః. చరణాల ప్రణమిల్లి శరణమ్మ కోరితిని ఈప్సితార్థము తీర్చవయ్యా. అభయము శుభముల సకల సౌభాగ్యముల కరుణించి కాపాడవయ్యా. ఎన్ని జన్మలకైనా సరే నీలాంటి కోడలు కావాలని కోరుకుంటాను. ఎంత బాగా పాడేవమ్మా. మొత్తానికి మా వాళ్ళందరినీ బొట్లో వేసుకున్నాం అనమాట. అవును మరి, మీరు జమీందారు కదా, మీ ఆస్తి కాజేద్దామని మీ వాళ్ళందరినీ బుట్లో వేసుకున్నాను. సరేనా? దేవుడు భక్తి లాంటి మంచి అలవాట్లేవి లేవనుకుంటాను. ఏమిటి పర్మనెంట్ గా నా పెళ్ళంగా ఇక్కడే సెటిల్ అయిపోవాలని పూజలు మొదలెట్టావా? ఆ స్వార్థమే నాకుంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్నే కాదు. మీకు లలితకు పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నీకు బాలు ఇంటి అడ్రస్ తెలుసా? తెలుసు. మూడో రోజు కూడా రాలేదు. మరి ఏం జరిగిందో ఏంటో. లలిత, ఓ పని చేద్దామా? రేపు ఉదయం బాలు ఇంటికి వెళ్దామా? అలాగే.
బారెడు పొద్దెక్కుతుంటే ఆ ముద్రిద్దరేంటండి? వేడి నీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేసి రండి. టిఫిన్ తిని బయటికెళ్దురు గాని. లేవండి, లేవండి. వదలు. నీ నంగనాచి వేషాలతో నన్ను లొంగ తీసుకోలేవు. పన్నీరుతో కడిగినంత మాత్రాన పంది నంది కాదు. భార్య స్థానంలో ఉన్నంత మాత్రాన బజారు మనిషి భార్య కాలేదు. అర్థమైందా? చిచి, ఈ పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏమిటో. ఈ రోజుతో మీకు నా పేడ విరగడైపోవాలనేనండి నేను మిమ్మల్ని బయలుదేరమన్నది. ఏమిటి మాట్లాడుతోంది? అవునండి, నిజం, జరగబోయే నిజం. మీరు టెలిగ్రామ్ ఆఫీస్కి వెళ్ళి మా అమ్మకు సీరియస్ గా ఉంది, అర్జెంటుగా బయలుదేరి రమ్మని ఓ టెలిగ్రామ్ ఇస్తే అది అందరికీ చూపించి నా దారి నేను వెళ్ళిపోతాను. మరో 2 రోజులు గడిచాక నేను బయలుదేరిన బస్సు యాక్సిడెంట్ అయి అక్కడే నేను చనిపోయినని ఇంకో టెలిగ్రామ్ ఇస్తే అది చూసి అందరూ నమ్మేస్తారు. ఆ తర్వాత మీకు నా పీడ విరగడైపోతుంది. నా కారణంగా మీరెంతో బాధపడుతున్నారు. వీలైనంత త్వరలో మీ జీవితం నుంచి తప్పుకుంటాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, బాలుగుండే కదా ఎటువైపు అండి? మీరెవరు? పాలుతో పనేంటి? నువ్వు ఆయన పియ్యవా? కాదు, భార్య నవ్వుదాం అనుకున్నా, ఛాన్స్ దొరకలేదు. ఎందుకు? పెళ్ళైన వాడితో మళ్ళీ పెళ్ళేంటి? ఏంటి మీరు అనేది? ఏముంది, ఆయనకి పెళ్ళయిందని చెప్తున్నాను. బాలుకి ఇంకా పెళ్లి కాలేదు. బాలు ఎందుకు ఇలా నవ్వుతున్నారు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకా? బాలు పెళ్ళం ఇంట్లోనే ఉంది, మీరేమో పెళ్ళే కాలేదంటున్నారు. మీ అమాయకత్వాన్ని చూసి నవ్వుతున్నా. గుడ్ మార్నింగ్ లలిత ఆంటీ. హాయ్ లలిత. లలిత చాలా మూడ్ ఆఫ్ లో ఉంది. ఆమె నవ్వించాల్సిన బాధ్యత మంది. నేను చెప్పినప్పుడు మీరు చేయండి. నేను నవ్వించరా? చంపుతా. నీకు తిన్నంత పైన చేత నువ్వు లక్ష్మణుడివి, నేను రావుడు. పడుకో, పడిపో, పడిపో. ఓ లచ్చిగో, లచ్చిగా పొద్దుదాకా బాగుండి పొద్దుకు పడిపోయినావా లచ్చిగో? లచ్చిగా పప్పు కూర కావాలంటే పప్పు కూర తిని పడిపోయినావా లచ్చిగో? లచ్చిగా, లచ్చిగో. ఓరి ఆంజనేయ, ఆంజనేయ. వాడేవాడ్రా? ఇది రామాయణం, నేను రాముని, ఈ లచ్చిగాడు కోతోడి. అదే హనుమంతుడు. లచ్చిగో, లచ్చిగా. ఆంజనేయ, అన్నా లక్ష్మీ కుమారుడు ఎలా పడిపోయాను? గాడు పత్తల్లా గాడిది కొడుకు చంపింది. పత్తల్ల గాడు వాడేవాడు? గాడేవాయి నీ పిల్లాన్ని ఎత్తుకోవాలి రామరాసురుడు. నా పిల్లాన్ని ఎత్తుకుపోయినోడే ఈయన కూడా కొట్టిందా? సరే, ఓ పని చెయ్యి. ఆ పత్తల్ల గాడు కొడుకుని తప్పంటే ఏం చేయాలి? అన్నా ఆయన కడుపులో కళ్ళు ముంతుంటది, దాన్ని బాణంతో కొడితే వాడు సత్తాడు. అట్లయితే బాణవి ఆ పత్తల్ల గాడు కొడుకు. నేను ఇయ్యా. నీకు దండం పెడితే బాణవీరా? ఇయ్యా. నీ కాలు పెడితే బాణవీరా? నేను ఇయ్యా. నేను చంపుతున్నా బాణవీరా? ఇయ్యాను బాయ్. ఎందుకు ఎవరా? నేను అది మార్వాడి కొట్లో పెట్టుకుని బిర్యానీలు తెచ్చుకొని తింటా. మా నాయనే మార్వాడి కొట్లో తాకట్టు పెట్టి బిర్యానీ తింటావా? నా బంగారు తండ్రి, నా వరాల మూట దగ్గర నొక్కి చూస్తా. సూర్య, నన్ను పెళ్లి చేసుకుంటావా? జోక్ కాదు సూర్య, నేనంటే నీకు నిజంగా ఇష్టం అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? లలిత, నువ్వు తెలిసి అడుగుతున్నావా? ఒక్కసారి నీ నిర్ణయాన్ని మళ్ళీ ఆలోచించుకో. ఇది నిజం సూర్య, నిజం. అఫ్ కోర్స్, నీది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం. ఆలోచించుకో. నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఈ క్షణమే గుడికి వెళ్దాం పదా. మన ఇద్దరి పేర్ల మీద అర్చన చేయించుకుందాం. గుడిక?
మావాడా వాడి లైఫ్ లో రాడు. కాకపోతే నువ్వు పిలిచావు కదా, తప్పకుండా వచ్చేస్తాడు. సరే పదండ్రా. పాడకంలో పడకలాగా మేము ఎందుకు, మీరు వెళ్ళండి. కాకపోతే వచ్చాక మాత్రం ఐస్ క్రీమ్ పార్టీ ఇవ్వండి. మన కాశీలో ఐస్ క్రీమ్ పార్లర్ లో తప్పకుండా పార్టీ ఇవ్వండి. ఓకే అలాగే. లక్ష్మీనారాయణ పూజారి గారు, ఈ దంపతుల పేరున అర్చన చేయండి. మా పేర్లు బాలు మెనక. గోత్రం భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య బాలూనాం దేశ ధర్మపత్ని సమేతస్య మేనకానాం దేశ మమ వా చతుర్థక్షేద్వార శ్రీ పరమేశ్వర ముద్ది శ్రీ పరమేశ్వర వీక్షర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన. పూజారి గారు, మేము కాబోయే దంపతులు. మా పేర్ల మీద అర్చన జరిపించండి. తమరి పేర్లమ్మా? లలిత, సూర్య. గోత్రమ్మా? పూజారి గారు, ఆమెది మార్కండే గోత్రం. మార్కండే గోత్రోద్భవస్య లలితానాం దేశ. నీకెలా తెలుసు? వాళ్ళు నీకు పరిచయమా? ఆయన కాబోయే భార్య. అదే ఆ పక్కనున్న అబ్బాయి. ఓహో. ఓం శ్రీ కాంతాయ కళ్యాణనిధేరితేర్ధనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనప్రేష్మదాచార్య పురోగమే సర్వేష్ పూర్వలాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సంతత శ్రీరస్తు సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. బాబు ఏడి? బయటన్నారత్తయ్య. సర్లేరా. లలిత, లలిత, ఏమిటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాతో ఇంకేం మాట్లాడద్దు. దయచేసి నేను చెప్పేది విను. ఒక్కసారి విను. విన్ను. సరే, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. అవసరం లేదు. పద సూర్య. సరే బాలు, నువ్వు ఇక్కడ ఉన్నావా? మీకోసం వెయిట్ చేస్తున్నాను. సరే సరే పద. అరే సూర్య ఇంకా రాలే, ఆకలి దంచేస్తుందిరా. నీకెప్పుడు ఆకలి చేసే. అరే చాటోడా, ఇప్పుడు చూపిస్తా చూడరా నా తడాక. ఏంట్రా నేను వచ్చేలా ఐస్ క్రీమ్ లాగించేస్తున్నా. ప్రామిస్. మీరిద్దరు ఒకటే ఫర్మంగా మాకిచ్చే ఐస్ క్రీమ్ పార్టీ ఇదనమాట. ఐస్ క్రీమ్ అయితే ఈ ఐస్ క్రీమ్ పార్టీ నీ మ్యారేజ్ పార్టీ అనుకుంటాం రా. అనుకో, దాందే ఉంది. తిరిగిపోతుంది కదా, ఇష్టం వచ్చినట్టు అనుకో. తీసుకో, రండి మొత్తం తీసుకోండి. అవునరే, మీరిద్దరు గుడికి వెళ్ళారు కదా, ఆ దేవుడిని ఎవరు కోరుకున్నారు? లలితకి పెళ్లి జరగాలని. వెరీ గుడ్. ఏంట్రా మీరు రెండు తీసుకునేంటి? మరి వాడిపోతుంది కావాలి. లలి, కమ్ ఆన్, షేర్ ఇట్. షేర్ ఇట్ ఐసే. షేర్ ఇట్ లలి, షేర్ ఇట్. ఫ్లాష్ బ్యాకా? బాలు ఫ్లాష్ బ్యాకా? ఎస్ ఎస్, బాలు ఫ్లాష్ బ్యాకే. ఐ నో. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది బాలుని. వాడేదో నిన్ను వదిలి మరొక దాన్ని పెళ్లి చేసుకోగాని ఆ కోపంతో నువ్వు నన్ను అడుగుండొచ్చు పెళ్లి చేసుకుంటావా అని. అంతేగాని నిజంగా నా మీద ప్రేమ ఉండి కాదు. ప్రేముందని నువ్వు అన్నా నేను నమ్మను. నేను నమ్మను నమ్మను. ఎందుకు వచ్చావు? ప్లీజ్ లలిత, కోపడకుండా నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నీ పెళ్ళాం గురించి చెప్తావా? అది కాదు లలిత. ఓ, మీ 3 రాత్రులు ఎంత హ్యాపీగా గడిపారో అది చెప్తావా? నువ్వు పొరపడుతున్నావు లలిత. ఆవిడ నా భార్య కాదు. దయచేసి నేను చెప్పేది విను. భార్య కాదా? ఎందుకు? ఓ, 3 రాత్రులు అయిపోయేసరికి మోజు తీరిపోయిందా? ఆమెను వదిలేసి నన్ను చేసుకుంటావా? నాకు కూడా తాళి కడతావా?
లేక ఉంపుడు కట్టలాగా ఉంచుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు లలిత? నన్ను తాకొద్దు. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. అయిన వాళ్ళెవరూ లేని అనాథవి, ఆస్తిపాస్తులు లేని నిరుపేదవి. అయినా నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని నా వెంట పడ్డ కోటీశ్వరుడైన సూర్యుని కూడా నీకోసం కాదు పొమ్మన్నాను. అలాంటి నన్ను మోసం చేయడానికి నీకు మనసులో ఒప్పింది బాలు. ఒకవైపు నాతో ప్రేమ నటిస్తూనే ఇంకొక అమ్మాయితో కాపురం చేశావు. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి భార్య కాదంటున్నావు. ఎందుకు? నన్ను అనుభవించాలనే కదా. నీకు కావాల్సింది ఈ శరీరమేగా? అయితే రా రా, కమాన్, నన్ను అనుభవించు. ఎందుకు బాధపడుతున్నావు? నీ మోసం బయటపడిందనా? నీ నాటకాలు నేను నమ్మను. ఇంకొక క్షణం కూడా నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళు. ఒక్కసారి నా మాట విను. నేను చెప్పేది విను లలిత. లలిత, నువ్వింకేం చెప్పదు. నా మాట విను, ఆవేశపడద్దు. ఒక్కసారి నా మాట విను, దయచేసి నా మాట విను. నువ్వు ఇంకేం చెప్పనక్కర్లేదు. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. లలిత, లలిత. ఏంటండి ఇంత ఆలస్యమైంది? ఆలస్యం ఏమిటే నీ బొంద? అంతా నీ వల్ల జరిగింది. నీ వల్ల నా జీవితమే నాశనం అయింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమిటిది? ఎందుకు ఇలా కొడుతున్నావు? నీ వల్ల నా జీవితమే నాశనం అయింది. పిచ్చి పట్టిందా? పోతలికి ఏమైందమ్మా? ఏమిటి బాలు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. దానికి కూడా కొట్టాలా? అరే, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి బాలు? అయ్యో, ఒళ్ళు వేడిగా ఉంది ఏంటి? వెనక జ్వరం వచ్చినట్టుంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను, నువ్వు దగ్గరుండి చూసుకో. జ్వరం ఎక్కువగా ఉందమ్మా, కంగారు పడాల్సిన పనేవి లేదు. టాబ్లెట్స్, సిరప్ రాసిస్తున్నాను. ప్రతి 2 గంటలకు ఒకసారి ఇస్తూ ఉండండి. 3 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఏమిటయ్యా, 3 రోజుల నిద్రాహారాలు మాని నీకు సేవలు చేసింది. నీ ఆరోగ్యం బాగుపడాలని, నువ్వు తొందరగా లేవాలని గుళ్ళు గోపురాలు తిరిగింది. అలాంటి దాన్ని పట్టుకొని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి చెప్పు? అసలు ఇలాంటి పెళ్ళం దొరికినందుకు నువ్వు చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. ఈ మొగాళ్ళంతా ఇంతేలేమ్మా. ఇప్పుడన్నా వెళ్ళి నువ్వు తొందరగా భోంచే. నన్ను క్షమించు, ఏదో ఆవేశంలో తొందరపడ్డాను. ఆవేశంలో తొందరపడటం, తరువాత సారీ చెప్పటం మీ మగాళ్ళకి అలవాటేగా. మీ ఆవేశానికి కారణం లలిత మిమ్మల్ని అపార్థం చేసుకోవటమేగా. నిజంగా నాకు పెళ్లి కాలేదని నేను ఎంత చెప్పినా ఆమె నమ్మటం లేదు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయి. అందుకు నేను వెళ్ళి టెలిగ్రామ్ ఇస్తాను. నిద్రాహారాలు మానేసి నాకు నువ్వు సేవలు చేశావు. నాకు నయం కావాలని కుళ్ళు కోపరాలు తిరిగావు. నేను నీకేమవుతానని? ముక్కు మొహం తెలియని నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టారు. నేను మీకేమవుతానని? ఆపదలో ఉన్న ఆడదాన్ని ఆదుకోవడం నా బాధ్యతగా భావించాను. నన్ను ఆదుకున్న ఈ మంచి మనిషికి సేవ చేయటం
నా ధర్మంగా భావించాను. నిజంగా నా మంచితనం మీద నీకు గౌరవం ఉంటే నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఆ రౌడీకి నీకు సంబంధం ఏమిటి మేనక? చెప్పు మేనక, చెప్పు మేనక. సూర్యగాడు లేడు, గీల గిరిగిరి లేదు. ఏ బాబాయ్ ఈ మధ్య దర్శనాలు లేవు? లేదు తమ్మి, పోలీసులు బొక్కలు వేసిండ్రు, ఇప్పుడే బెయిల్ మీద వస్తున్నా. ఏయ్ చెప్ అన్నట్టు సూర్య సార్ ఏడున్నాడు? ఏం శంకర్? హాయ్ ఫ్రెండ్స్. హలో హాయ్. పొద్దుగాల నుంచి ఆడపోయినావు? నీ గురించి మంచి ఫిగర్ ని పట్టుకొచ్చిన, అదే సీల్డ్ పీసు ₹1,00,000 పెట్టి కొనుక్కొచ్చిన. నువ్వే ఓపెనింగ్ చేయాలా? ఇదిగో ఆ పోరి ఫోటో ఇదేనా చూడు. పోరి ఏం చూస్తున్నావు? చల్ చల్ ఏం పరిశ్రమ చేస్తున్నావు? అరే చల్. ఆగు, ఎందుకు అమ్మాయిని లాక్కెళ్తున్నావు? నిన్ను గుంజుకెళ్తే మంచిగా ఉండదని. ఏమిటో వాగుడు? లేకపోతే ఏందమ్మా, మస్తు పైసలు ఇచ్చి దీన్ని ఏం కొన్నా, గుంజుకెళ్ళకి వెళ్ళిన వదిలేయమంటావా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? ఆ అమ్మాయి పేరు మేనక, మా బాలు పెళ్ళాం. గట్లనా? వీళ్ళిద్దరు కలిసి 3 పిల్లల నాటకం ఆడితే మీరు నమ్మేసింది అన్నమాట. నేను చెప్పేది నిజం. 10 రోజుల క్రితం నన్ను పోలీసులు తరుముతా ఉంటే దీన్ని తీసుకువచ్చి బాలుగడి ఇంట్లో ఉంచిన. సీల్డ్ పీస్ అన్నాం కదా, ఇదే ఈ ఫోరి ఫోటోనే నీకు చూపించింది. దీన్ని హోల్సేల్ గా ₹1,00,000 కొన్నా. చెప్పే చెప్పు. ఏమిటి వాడు చెప్పేది నిజమా? నిన్ను డబ్బులిచ్చి కొన్నాడా? ఏది నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నిజంగా బాలు పెళ్ళానివేనా? చెప్పవే, బాలు పెళ్ళానివేనా? నువ్వు బజార్ దానివన్నమాట. ఇంతకాలం మమ్మల్ని నమ్మించి మోసం చేసావన్నమాట. అది కాదు అత్తయ్య. చిచి, కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను కదే, నన్ను మోసం చేయడానికి ఎలా మనసు వచ్చిందే? బజారు మనిషి మా బోటి సంవత్సరాలు ఉండే చోటికి ఎందుకు వచ్చేవే? మా బ్రతుకుల్ని భ్రష్టు పట్టించడానికా? ఇంతమంది మగాళ్ళు ఉన్నారు కదా, పతివ్రత వేషాలు వేస్తూ మిమ్మల్ని అందరినీ మొల్ల వేసుకుని ఇక్కడ సారి గొప్ప పెట్టాలనుకుంటుందేమో. బాలు పాపం అమాయకుడు, ఇది ఏమందో మాకు పెట్టి ఆయన్ని లొంగ తీసుకుంటుంది అత్తయ్య. అలా మాట్లాడకండి. నేను మీకు అబద్ధం చెప్పిన మాట నిజమే, కానీ నేను చెడిపోయిందని మాత్రం కాదు. నన్ను నమ్మండి బాబాయ్ గారు, మీరైనా నన్ను నమ్మండి. నేనే తప్పు చేయలేదు. చాలు చాలు, మస్తు గేసిన వేషాలు. ఆ నీ కోసం మస్తు మంది వెయిట్ చేసిండ్రు. ఏయ్ చల్. ఇన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చి మీ ఆత్మీయురాలుగా నన్ను చూసుకున్నారు. జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేను. వస్తాను. సరబాయ్, నీకు ఎప్పుడన్నా అవసరం వచ్చిందనుకో ఈ శంకరన్న మరవద్దు. సమజైందా? ఏయ్ చల్. శంకర్, నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఈమెను ఇక్కడే వదిలేసా. నేను తెచ్చుకుంది ఉంచుకుని వ్యాపారం చేసుకోనికి, నీకు అమ్మేందుకు కాదు.
ఏంటి వాళ్ళు నువ్వు చేసిన పని? ఆ రౌడీ గారు తీసుకెళ్లిపోతే దీని పీడ తిరగడైపోతుంది అనుకుంటే మళ్ళీ తీసుకొచ్చావేంటి? ఇన్నాళ్ళు పెద్ద పత్తిత్తులా నటించి నిన్ను మమ్మల్ని అందరినీ మోసం చేసిన వాళ్ళు ఈ బజార్ది. ఆ అమ్మాయి గురించి ఇంత నీచంగా మాట్లాడతావా? ఎవరో ఏదో వాగితే అది నిజం నమ్మేస్తారా? ఎవరో ఏంటో తెలియని అమ్మాయి గురించి ఓ చిల్లర రౌడీ అది మంచిది కాదు బజార్దని చెప్పిన మాటలు బట్టి నిర్ణయిస్తారా? అది కాదు బాలు. వద్దు, నన్ను అలా పిలవద్దు. ఇన్నాళ్ళు నీలో నా తల్లిని చూసుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇదే నీ కడుపున పుట్టిన బిడ్డ అయితే ఓ రౌడీకి అప్పగిస్తావా? అదే మీ చెల్లెల్లో అక్కను ఒక నీచుడొచ్చి నడి బజార్లో ఈడ్చుకుపోతుంటే చోద్యం చూస్తున్నట్టు చూస్తుంటారా? ఆగు, నువ్వు బజారు దాన్ని తెచ్చుకొని భార్యను అబద్ధం చెప్పి వీళ్ళందరి కళ్ళు కప్పి రంకు సాగించి నువ్వు వీళ్ళని తప్పు పడుతున్నావా? ఆపు నీ డ్రామాలు. ఈ అమ్మాయి గురించి నీకేం తెలుసు? ఈ అమ్మాయి గురించి నీకేం తెలుసు? మీరంతా వ్యభిచారి బజారుదని నీచంగా నిందలేసిన ఈ మేనక నిజానికి ఎవరో తెలుసా? మా వాడు మిలిటరీలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు తెలుసా? సైన్యంలో సబ్ ఇన్స్పెక్టర్లు ఉండరాయ్యా. తెలుసులేవయ్యా, అదేదో కన్నలో బన్నలో అంటారు, అదే కదరా? మా వాడికి సైన్యంలో పెద్ద ఉద్యోగం, 2-3 లక్షల దాకా కట్నం ఇస్తామంటూ ఎన్నో సంబంధాలు వచ్చాయి. కానీ మా వాడి దిక్కు మొక్కు లేని అనాథ పిల్లను ప్రేమించారంటూ పెళ్లి చేసుకుంటున్నాడు. ఏం చేస్తాం, మా ముఖాన ధనలక్ష్మి ప్రాప్తం లేదు. పోనీలేండి, ఎదవ డబ్బు పోతే పోయింది, బంగారం లాంటి కోళ్ళు వచ్చింది. సార్ పోస్ట్ శివ గారు మీకు తెలిసిన వచ్చింది. ఏంటి బాబు టెలిగ్రామ్? కార్గిల్లో యుద్ధం మొదలైంది, నన్ను వెంటనే బయలుదేరమ్మన్నారు. ఓ నాయనో, ఓ దేవుడో, దిక్కుమాల యుద్ధం, మాయదారి యుద్ధం. ఆ యుద్ధం ఇప్పుడే తగలడాలా? యుద్ధంలో చాలా మంది చనిపోతారంట కదమ్మా. తమ్ముడికి ఏదన్నా అయితే మంచిదే కదే, ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది. నీ తమ్ముడు యుద్ధంలో చావాలని కోరుకోవే ఎర్రి మొహం. ఏంటల్లుడు, ఏదో చావు ఆస్తి అంటున్నావు? అబ్బే ఏం లేదత్తయ్య, నా బామ్మర్ది యుద్ధానికి వెళ్తున్నాడు కదా, విజయం సాధించాలని ఆ దేవుని వేడుకుంటున్నాను అత్తయ్య, అంతే. నాకెందుకో భయంగా ఉంది. శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే ఈ యుద్ధం రావడం ఏమిటో అపశకనంలాగా. పెళ్ళాం వచ్చే వేళ గుడ్డొచ్చే వేళ నీ ఊరికే అన్నారా పెద్దలు? వాడి యుద్ధానికి వెళ్ళనివ్వద్దు, వాడికి ఎలాగైనా నచ్చ చెప్పండి, వాడి యుద్ధానికి వెళ్లకుండా ఆఫ్ చేయండి. బాబు నా మాట వినరా, ఈ పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళకరా. క్షమించండి నాన్నగారు, నేను ఏ లక్ష్యంతో సైన్యంలో చేరానో ఆ లక్ష్యం నెరవేర్చుకునేందుకు అవకాశం వచ్చింది. ఓ సైనికుడికి తన కుటుంబం కంటే దేశం ముఖ్యం, తన ప్రాణం కంటే దేశ రక్షణ ముఖ్యం. నా గురించి భయపడకండి, నన్ను భయపడకండి. ధైర్యంగా వెళ్లి క్షేమంగా తిరిగి రమ్మని నన్ను దీవించి పంపండి. ఈ తల్లిని వదిలి వెళ్ళకురా, నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. నీ మెడలో తాళి కట్టి నీ చేతులతో తుపాకీ పట్టుకోబోతున్నాను. నువ్వు నా భార్యమైన వేళా విశేషం, భారతమాత రుణం తీర్చుకునే అదృష్టం నాకు దక్కింది. వీరుడిగా వెళ్లి విజయుడిని తిరిగి వస్తాను. జై హింద్.
ఇదంతా నీ వల్లనే. గుండె నిబ్బరం చేసుకోండి. శివ ఇక మనకి లేడు. వందలాది శత్రు సైనికుల్ని చీల్చి చెండాడి యుద్ధంలో వీరమరణం పొందాడమ్మా. దరిద్ర కొట్టుది
ఏ క్షణాలు నా ఇంట్లో కారు పెట్టిందో ఏమో చెట్టంత కొడుకుని పొట్టను పెట్టుకుంది. దానికి పోకుండా ఆపుదామని మేమందరం ప్రయత్నిస్తుంటే వీరవనితలా హారతినిచ్చి వాడిని చావుకి సాగరంపింది. మీకు అసలు బుద్ధుందా? పాపం తన భర్తపై పుట్టుడు దుఃఖంలో ఉంటే సూటిపోటి మాటలతో కుళ్ళబడుస్తారు. ఆ అమ్మాయిని కాసేపు ఒంటరిగా వదిలేసి వెళ్ళండి. వెళ్ళండి. నీకేం భయం లేదు, నేనున్నా. మొగుళ్ళని లోటు తీరుస్తా, మగాడిగా సుఖపెడతా. అర్థం కాలేదా? నేను నిన్ను ఇదిగో సైదులు, మంత్రి గారు వస్తున్నారయ్యా. నా బామ్మర్ది చస్తే చచ్చాడు గాని కాసుల పంట పండించిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఇదిగోనమ్మా మా గవర్నమెంట్ తరఫున 10 ఎకరాల పొలం, 1,00,000 రూపాయల డబ్బు. ఎంత చేసినా ఈ అమరవీరుని రుణం మనం తీర్చుకోలేమమ్మా. మీ ఆయన గుర్తుగా ఈ ఊరి పేరు శివపురి అని మారుస్తున్నామమ్మా. అలాగే నీకేమైనా కష్టం కలిగితే ఈ అడ్రస్ కి ఫోను గాని ఉత్తరం గాని రాయమ్మా. వస్తానమ్మా, ఉంటానండి. నమస్కారం అండి. నమస్కారం సార్. తీసుకోండి మామయ్య, మీరు తీసుకోండి. లేదు తీసుకోండి. లేదు లేదు, అంతా నీదేగా, నువ్వే తీసుకో. నేను ఆల్రెడీ ముందే ఇంకొకటి అడ్వాన్స్ బుకింగ్ చేసినాను మామయ్య. దాని ముందు ఇవన్నీ అలాదు. ఏమిటో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోవడమే మంచిది ఎర్రి మొహం. చూడు, నాతో సెటప్ అయిపోయావనుకో, ఆ డబ్బు ఆస్తి నీదవుతుంది. ఆలోచించుకో. చూసావతయ్య, శివ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తుంటే నీ కోళ్ళు నన్ను కొరికి తెచ్చబడతాయా? చూసావమ్మా ఎంత బతికించిందో. మావి వస్త్రం లేకుండా 4 తగిలిస్తే కానీ దాన్ని మట పడగదే. హలో,
ఓహో, ఈ నరకం నుంచి నన్ను కాపాడమని మీ అన్నకా నీ అన్న, అదే ఆ మినిస్టర్ అన్నకి ఉత్తరం రాశావా? ఎందుకు ఈ బాధలన్నీ? నా కోరిక తీర్చు, ఈ సమస్యలన్నీ తీరుస్తా. నన్ను వదిలి నీకు చెల్లెలు అవుతాను. నో 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 నో, చెల్లి గిల్లి నో చెంత, వరుసకు అది సరసానికి నా మాట కాదన్నావు అనుకో. ఏంటండి? ఏం జరిగింది? ఏం జరిగింది అల్లుడు? ఏం లేదత్తయ్య, మనం దీన్ని రాచి రంపాను పెడుతున్నామని ఆ మినిస్టర్ కి ఉత్తరం రాసి పోస్ట్ చేయడానికి వెళ్తుంటే నేను పట్టుకున్నా, అంతే, ఇంకేం లేదత్తయ్య. ఉత్తరాలు రాస్తావా? ఉత్తరాలు ఉండవే నిన్ను. ఏంటి అది అంచడం? అసలు ఆ కూర్చోవడం ఏంటి? ఏ చేతుల్లో బలం లేదా? రోజు కుంచాలు కుంచాలు లాగిస్తున్నావుగా. ఓ అత్తయ్య, ఇతని పేరు మస్తాన్, రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉంటాడు. మన మేనకును రికార్డింగ్ డాన్స్ పంపిస్తే రోజుకు 1000 రూపాయలు చొప్పున ఇస్తాడంట. నెలకి 10 రోజుల పని అంటే నెలకు 10,000. అల్లుడు, ఇంకో 10 రోజులు లాగించమని చెప్పు, ఇంకో 10,000 ఎక్స్ట్రా వస్తాయి. అత్తయ్య, 10,000 రూపాయలు అడ్వాన్స్ తెచ్చాయి. భారత మాత పాదాలపై పోయింది
అత్త, మనం ఇక నక్కం తొక్కినట్టే. మన దశ తిరిగింది. ఇతని పేరు శంకర్, దుబాయ్లో పెద్ద వ్యాపారస్తుడు. మన మేనక బాగా నచ్చిందంట. ₹1,00,000 పర్మనెంట్ గా కొంటాడట. ₹1,00,000? ఈ దరిద్రపు కొట్టుకి ఇంత రేటు పలుకుతుందా? వెంటనే తీసుకెళ్ళిపోమన్నాడు. చాలే ఊరుకో. ఓడలు నమ్మేస్తున్నావు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిస్తే మనందరినీ బొక్కలో దోస్తారు. చాలే మీరు ఊరుకోండి. అసలే నా కొడుకు రావాల్సిన ₹1,00,000 కట్నం రాలేదని నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు ఈ ₹1,00,000 కూడా రాకుండా పోతే ఎలాగరా దేవుడా? అత్త, కంగారు పడకు. వితంతులకు పెళ్లి చేయమని వీరేశలింగం పంతులు గారు చెప్పారుగా. ఏమంటావు? మీ కోళ్లకు రెండో పెళ్లి చేద్దాం. ఆ ₹1,00,000 శంకర్ దగ్గర నొక్కేద్దాం. భలే ఐడియా అల్లుడు. అమ్మా, అయితే పెళ్లి ఏర్పాట్లు చేద్దామా? పెళ్ళే కదత్తయ్యా, పద ఇప్పుడే చేద్దాం. రండి. జారిపోయిన పసుపు కుంకాల్ని మేనక మరలా పొందగలిగిందంటే అదంతా మా అత్తగారి చలవే. ఇలాంటి అత్తామామలు దొరకడం నిజంగా మేనక అదృష్టం. ఇప్పుడు చెప్పమ్మా, మేనక ఇంట్లో సానికం పెట్టడానికి వచ్చిందంటావా? చెప్పండి, మీ బతుకుల్ని భ్రష్టు పట్టించడానికి వచ్చిందా ఈ అమ్మాయి ఇక్కడికి? మీరు చెప్పండి, ఈ మేనక బజార్దే అంటారా? చెప్పుతుంది మేనక నా రౌడీతో పాటు పంపించేస్తే
పీడ విరగడైపోతుందన్నా. పంపించేమంటావా? భర్తను పోగొట్టుకున్న ఓ భార్య అత్తింట్లో బతికే కంటే అంగడి బొమ్మగా బతకడమే మేలనుకొని ఇల్లు వదిలి వచ్చేసిందంటే దానికి కారణం ఎవరు? ఈ 21వ శతాబ్దంలో కూడా ఓ అత్తా మావ విధవరాలైన కోడల్ని బర్రెలా గొర్రెలా బజార్లో అమ్మడానికి సిద్ధపడ్డారంటే దానికి కారణం ఎవరు? మనము, మన సమాజం. స్త్రీని దేవతగా కొలిచే ఈ వేద భూమిలో ఇప్పుడు ఆడది వండి పుట్టే కుక్క, చలి కాచుకునే హీటర్, వాడిపడేసే రేజర్. కాబట్టి ఈరోజు ఓ సైనికుడి భార్య ఇన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది ఎక్కడ న్యాయం? మనమంతా ఇక్కడ నిశ్చింతగా ఆటపాటలతో ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం అక్కడ సరిహద్దుల్లో నిద్రాహారాలు మానేసి పహారా కాచే సైనికుడు. అలాంటి సైనికుడు మన కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసి చనిపోతే చనిపోయిన ఆ వీర జవాను భార్యకు ఇదేనా మనమిచ్చే గౌరవం? ఒక సైనికుడు దేశం కోసం ఎంత గొప్పగా పోరాడినా అతనికంటే అతని భార్య 1000 రెట్లు గొప్పది. ఎందుకో తెలుసా? ఆ సైనికుడి జీవితం ప్రమాదకరమైందని తెలిసి కూడా సంతోషంగా అతన్ని పెళ్లి చేసుకుంటుంది. తన భర్త ప్రాణాలు యుద్ధంలో ఏ క్షణంలోనైనా పోవచ్చని తెలిసి వీరతిలకం దిద్ది చిరునవ్వుతో యుద్ధానికి పంపుతుంది. భార్య ప్రోత్సాహం, ప్రోత్బలం ఉండబట్టే ఆ జవాన్ యుద్ధంలో ధైర్యంగా పోరాడగలుగుతాడు. చివరికి చావడానికి కూడా తెగిస్తాడు. అంతటి గొప్ప త్యాగం చేసిన ఆ వీర జవాన్ భార్యకు ఇదేనా మనమిచ్చే విలువ? చనిపోయిన సైనికుల భార్యలకు ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు. కానీ తమ సహాయం వాళ్ళకు చేరుతుందా? మధ్యలో వాళ్ళ బంధువులు, మధ్యవర్తులు కాజేసి వాళ్ళ బతుకులను బజారుపాలు చేస్తున్నారన్న విషయం ఎవరూ పట్టించుకోవటం లేదు. కొన్నాళ్లు ఇలాగే జరిగితే ముందు ముందు ఏ తల్లి తన బిడ్డను, ఏ భార్య తన భర్తను సైన్యంలో చేరడానికి ఒప్పుకోని పరిస్థితి వస్తుంది. అప్పుడు దేశ రక్షణకి ముప్పు ఏర్పడుతుంది. ఆలోచించండి. ఒక స్త్రీకి అర్ధరాత్రి నడి రోడ్డు మీద నిర్భయంగా నడిచే స్వతంత్రం అక్కర్లేదు. పట్టపగలు తన ఇంట్లో 4 గోడల మధ్య గౌరవంగా బతకగలిగే స్వేచ్ఛనిస్తే చాలు. ఆ స్వేచ్ఛని, గౌరవాన్ని, జీవితాన్ని మేనక్కు నేనిస్తాను. నేనిస్తాను. ఆమె గతం గురించి నాకు అక్కర్లేదు. ఆమె రికార్డింగ్ డాన్సరు, బజార్ మనుషులు నాకు అనవసరం. నా దృష్టిలో మేనకు పుష్కర గోదావరికి ఉన్నంత పవిత్రత ఉంది. అంతకు మించి నన్ను అర్థం చేసుకునే మంచి మనసు ఉంది. అందుకే మేనకు ఒప్పుకుంటే ఇప్పుడే ఈ క్షణమే ఈమెను పెళ్లి చేసుకుంటాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు బాలు. నీ నిజాయితీని శంకించి నిన్ను నానా మాటలో అని అవమానించాను. తొందరపాట్లో నిన్ను అపార్థం చేసుకుని చాలా తప్పు చేశాను. నీకు భార్యనయ్యే అదృష్టాన్ని నాకు నేనే పోగొట్టుకున్నాను. మన ఇద్దరినీ కలపడానికి, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డ మేనక నాకంటే, వీళ్ళందరికంటే చాలా చాలా గొప్పది. నీకు మేనకి తగిన జోడి. బాలు, నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవడమే న్యాయం, ధర్మం. బెస్ట్ ఆఫ్ లక్. దేశాన్ని కాపాడవలసిన బాధ్యత సైనికుడిదైతే ఆ సైనికుడి కుటుంబాన్ని ఆదరించవలసిన బాధ్యత మన భారతీయులందరిది. మేనక లాంటి దుస్థితి ఈ దేశంలో మరే స్త్రీకి రాకూడదని, రానివ్వకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని విన్నవిస్తూ, భారతమాత రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో అసూలు బాసిన అమర వీరులకు, వారి కుటుంబాలకు మా ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం.